ప్రొడక్షన్ మేనేజర్ చేసిన తప్పుకు భానుమతి గారిని ప్రొడ్యూసర్ చక్రపాణి గారు ఆమె సినిమా రీల్స్ తగలబెట్టి అవమానించారు. దానికి భానుమతి గారు ఎలా సమాధానం చెప్పారో అని. 1955 క్లాసిక్ మిస్సమ్మ సినిమాకు మొదట ఎన్టీఆర్ గారిని, భానుమతి గారిని తీసుకున్నారు. ఒకరోజు సెట్లో షూటింగ్కి ముందు వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేశారు ప్రొడ్యూసర్స్. ఈ విషయం ప్రొడక్షన్ మేనేజర్ భానుమతి గారికి ఫోన్ చేసి చెప్పాలి, కానీ మరిచిపోయాడు. అందువల్ల ఆమె షూటింగ్ సమయానికి వచ్చింది. అలా రావడం ప్రొడ్యూసర్ చక్రపాణి గారికి నచ్చలేదు. ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవగా మరిది. ఎవరు ఎంత చెబుతున్నా వినకుండా అప్పటి వరకు తీసిన సినిమా రీల్స్ అన్నీ తగలబెట్టి ఆమెను తీసేసి సావిత్రి గారిని తీసుకున్నారు చక్రపాణి. భానుమతి గారికి అది చూసి కోపం వచ్చింది. దానికి సమాధానంగా తీసిన సినిమానే 1954 నాటి చక్రపాణి. అందులో చక్రపాణిని విమర్శించేలా ఒక పాత్ర సృష్టించి మిస్సమ్మ చిత్రం కంటే ముందే విడుదల చేశారు భానుమతి గారు. ఒక పిసినారి ధనవంతుడు చక్రపాణి. ₹1,00,000 సంపాదించడం ఆ పాత్ర ధ్యేయం. అందుకోసం మనవరాళ్లకు కట్నం ఇవ్వడానికి కూడా మనసొప్పక ఉచిత పెళ్లికొడుకుల కోసం చూస్తుంది ఈ పాత్ర. కానీ కాలక్రమేణా భానుమతి గారు, చక్రపాణి గారు మళ్లీ మంచి స్నేహితులయ్యారు.